హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మేమైతే మా మమ్మీ నా కోసం ఈవినింగ్ స్నాక్స్ కోసం మురుమురాతో వడలు అయితే చేస్తుంది. మేమైతే ఇన్ని మురుమురాలు అయితే తీసుకున్నాం. మురుమురాలు అయితే ఇలా నీళ్ళల్లో వేసుకుంటున్నాము. శుభ్రంగా కడుక్కోవాలి. మేమైతే ఇలా 2 సార్లు శుభ్రంగా కడుక్కొని దాన్ని ఇలా పిండుకోవాలి. ఇప్పుడు ఒక జార్లో వేసుకుంటున్నాము. మీరు ఒక గిన్నె కూడా తీసుకోవచ్చు. మొత్తం ఇలా శుభ్రంగా 2 సార్లు కడిగి పిండి దీంట్లో అయితే వేసుకోవాలి. దాంట్లో వాటర్ ఉండొద్దు, డస్ట్ ఉంటుంది కాబట్టి అందుకే 2 సార్లు కడుగుతాము. మీరు కూడా అలాగనే కడుక్కోవాలి. మర్చిపోకుండా 2 సార్లు కడిగి ఇలా పిండి గిన్నెలో వేయాలి. దాంట్లోనే 2 స్పూన్లు మైదా వేస్తున్నాము, 2 స్పూన్లు బియ్యపిండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇది గ్రీన్ పచ్చిమిర్చి, దీంట్లో ఎక్కువ కారం ఉండవు. దాంట్లోనే 1 టీ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కారం వేసుకోండి. మేమైతే మా టేస్ట్ తగ్గట్టు ఉప్పు అయితే వేస్తున్నాము. అయితే మొత్తం కలపాలి. చూడండి, ఇలా మొత్తం మురుమురాలకి మొత్తం ఉప్పు కారం బియ్యపిండి అంతా పట్టాలి. మనం కలుపుకుంటూ ఉండాలి. దాని తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ముద్దలుగా రావాలి, తడి ఉండకుండా. దాంట్లోనే మేము కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నాము. మీరైతే ఇక్కడ చూడొచ్చు, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. జారగా ఉండకుండా పొడిగా తడి చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. మురుమురాలో ఎక్కువ వాటర్ ఉండవు కాబట్టి మాకైతే కొంచెం వాటరే పట్టింది కలుపుకోవడానికి. ఇలా ముద్దలా కలుపుకోవాలి. చూడండి ఇలా ముద్దలాగా అయితే ఇక్కడ అరచేతి మీద పెట్టుకొని ఇలా చేసుకోవాలి గుండ్రంగా. ఇప్పుడు అదే మేము నూనెలో వేస్తున్నాము. అన్నీ అలాగే వేసుకొని నూనెలో వేసుకోవాలి. ఇక్కడ మేము అన్నీ అలాగే వేసాము. అరచేతి మీద పెట్టుకొని గుండ్రంగా చేసుకొని ఇలా కడాయిలో వేసాము. చూడండి, ఇక్కడ ఇలా అయితే రెడీ అయిపోయినాయి. మనమైతే ఇప్పుడు ప్లేట్లో వేసేసుకుందాము. చూడండి, ఇలా కలర్లో వస్తే తీసేసుకోవచ్చు. మరి ఇంకా మాడితే మన టేస్ట్ అయితే బాగుంటుంది కదా, అందుకే మనం ఈ కలర్లో వస్తే మురుమురా వడ అయితే ప్లేట్లో తీసుకోవచ్చు. ఎంత యమ్మీగా ఎంత బాగున్నాయి చూడండి. మీరు కూడా ఇలా ఇంట్లోనే ట్రై చేయండి ఒకసారి ఈ మురుమురా వడ. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.